పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సదస్సులో భాగంగా కేటీఆర్ ఇవాళ వరంగల్, భువనగిరి నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వరంగల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా నేతలు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సదస్సుని నీలగిరి థియేటర్ సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేశారు నేతలు. వరంగల్లో మీటింగ్ తర్వాత భువనగిరి రానున్నారు కేటీఆర్. వరంగల్ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, కేటీఆర్ ఎప్పుడు వస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కేటీఆర్ ఈరోజు 11 గంటలకు ఓసిటీలో ఉన్నటువంటి మీటింగ్ దగ్గరికి సమావేశానికి హాజరవుతారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి సమన్వయ సమితి సమావేశం జరుగుతుంది. దీనికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 2000 నుంచి 3000 మంది ప్రతినిధులను సమీకరించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇది వరంగల్ ఓసిటీలో ఉన్నటువంటి మైదానంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి చూస్తే 2014 నుంచి 2 సార్లు ఇక్కడ ఎన్నిక జరిగింది. ఇక్కడ ఎన్నిక జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్ ఘనమైన విజయం సాధించిందని చెప్పొచ్చు. ఈసారి అంటే మరోసారి గెలుపును ఇవ్వడంతో పాటు అదే విధమైనటువంటి మెజారిటీ పైన ప్రధానంగా ఉన్నటువంటి దృష్టి టీఆర్ఎస్ పెట్టింది అనేది స్పష్టంగా చెప్తూ వస్తుంది. ఎందుకంటే 2014లో ఇక్కడ జరిగినటువంటి అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 3.5 లక్షల మెజారిటీతో ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా వెళ్ళడం, బై ఎలక్షన్స్ రావడం, దయాకర్ ఎంపీగా టికెట్ ఇవ్వడం ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా దాదాపు దేశంలోనే మెజారిటీలో 7వ స్థానంలో రికార్డు స్థాయిలో ఇక్కడ విజయం సాధించి 4.5 లక్షల మెజారిటీ తోటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. మొన్నటి జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అదేవిధంగా వరంగల్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో చూస్తే ఒకే ఒక్క భూపాలపల్లి నియోజకవర్గం మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే విజయం సాధించారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడొచ్చు. నిన్నటి నుంచి ఇక్కడ ముఖ్య మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్, తర్వాత ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ సభకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సెక్యూరిటీ పరంగా కూడా తీసుకోవాల్సినటువంటి అన్ని కూడా చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మిగతా సంబంధించినటువంటి ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరున్నారు. కేటీఆర్ ను హసన్పర్తి దగ్గర, కరీంనగర్ నుంచి కేటీఆర్ రానున్నారు. హసన్పర్తి దగ్గర ఆయన కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తర్వాత మిగతా ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. 10:30 వరకు అక్కడి నుంచి ఈ సభాస్థలికి వస్తారనేది షెడ్యూల్ ప్రకారం ఉంది. అయితే ప్రస్తుతం కేటీఆర్ హసన్పర్తి చేరుకునేసరికి ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా 11-11:30 సమయంలో ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు కానున్నది. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఎట్లా సమాయత్తం కావాలి, తర్వాత దశ దిశ నిర్దేశించే విధంగా కేటీఆర్ ఈ ఇక్కడి నుంచి కార్యకర్తలకు సూచనలు చేయనున్నారు. ప్రస్తుతం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేతలకు కావచ్చు, వాళ్ళకు ఎవరికి వాళ్ళు ఏ గ్యాలరీలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ గ్యాలరీలోనే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, వాళ్ళకి ఏ చెప్పండి, అంటే కేటీఆర్ ఎన్ని గంటలకు రానున్నారు, సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లే దాదాపు పూర్తయినట్టేనా? ఇక్కడ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 6 కాన్స్టిట్యున్సీలలో మీరు చూస్తున్నారు బ్యారికేడ్లు ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఆ కాన్స్టిట్యున్సీకి చేయటం, వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి పర్యవేక్షించి ఇవన్నీ చేయటం. కేటీఆర్ గారు ఈ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినాక మొదటిసారి వరంగల్కి వస్తున్నాడు కనుక ఎమ్మెల్యే మా వరంగల్ నుంచి ములుగు రోడ్ నుంచి నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము రిసీవ్ చేసుకుంటున్నాం. ముస్లిం పెద్దలు గాని, క్రిస్టియన్స్ ఫాదర్స్ గాని, వివిధ మతాలకు సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన చేసుకుంటూ ఒక పెద్ద ఎత్తున మాకు కేటీఆర్ గారు మొదటిసారి రావటం కనుక పెద్ద ఎత్తున మేము వారికి సన్మానం చేస్తూ రాబోయే రోజులలో వరంగల్ అంటే టీఆర్ఎస్ కు గడ్డ అనేది మేము నిరూపించి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లలో మంచి మెజార్టీ ఇచ్చి తద్వారా వరంగల్ నగరాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసుకునే అవకాశం మాకు కలగాలని పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటాం. ఎంతమంది ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యే అవకాశం? ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 3000 చొప్పున బయట కాన్స్టిట్యున్సీలు నుంచి వస్తున్నారు. లోకల్లో మాత్రం హన్మకొండ, వరంగల్ 5,000 వేసుకోవటం జరిగింది. ఇందులో అందరికీ సంబంధించిన 30,000 మందికి భోజనాలు కూడా చక్కటి
ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు ప్రాంతం అంతా కూడా. చెప్పండి, అంటే ఎన్ని గంటలకు కేటీఆర్ ఇక్కడికి వస్తున్నారు? అంటే ఈ సభ ద్వారా మరోసారి కార్యకర్తలకు ఏం దిశ నిర్దేశించనున్నారు కేటీఆర్? కల్వకుంట్ల తారక రామారావు గారు లీడర్ ఆఫ్ ది తెలంగాణ, ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. ఈజ్ ద లీడర్ ఆఫ్ ది తెలంగాణ, ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిని 100 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడం కోసం దిశను ప్లాన్ చేసుకుని తండ్రికి తగ్గ తనయుడుగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. వారి నాయకత్వంలో ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిస్తే అన్న మాటకు 100 సీట్లు గెలిచినాం. ఈ ట్రక్కు గుర్తు రాకపోతే గెలిచేది 88 గెలిచినాం. ఇవాళ కూడా 16 సీట్లు గెలిపిస్తామని నడుస్తున్న జగన్నాథ రథచక్రాలు కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచి తీరుతాం వారి నాయకత్వంలో చెప్పి మనవి చేస్తా ఉన్నాం. 11 గంటలకు 11 నుంచి 11:30 వరకు స్టేజ్ వద్దకు చేరుకుంటారు. అన్ని ఏర్పాట్లు గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, రైతు సమన్వయ సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ నియోజకవర్గానికి 3000 నుంచి 5000 మందికి తగ్గకుండా మరి 10 గంటల వరకే చేరుకుంటారు. మీకు అందరికి విషయాలు కూడా మీరు చూసుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరంగల్ ఉభయ జిల్లాలో కూడా 2 పార్లమెంటు సీట్లు ఎదుటి ప్రతిపక్ష పార్టీలు డిపాజిట్లు చెప్తే ప్రజలు గెలిపించడానికి కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాల వైపు ప్రజలు ఉన్నారు అని చెప్పి మీ ద్వారా మేము తెలియపరుస్తాం. ప్రస్తుతం కావ్య వరంగల్ పార్లమెంట్ కు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించినటువంటి విశేషాలు మొత్తం ప్రతి నియోజకవర్గం అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 2 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఏ గ్యాలరీలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చునే విధంగా, అదేవిధంగా సభావేదికకు సంబంధించి కూడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు దయాకర్, అదేవిధంగా మంత్రి దయాకర్, ఇతర రాష్ట్ర నేతలు, తర్వాత ఇతర మంత్రులు కేటీఆర్ తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా హాజరున్నారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఈ సభా వేదిక మీద కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. హసన్పర్తి దగ్గర నుంచి భారీ బైక్ ర్యాలీ తోటి కేటీఆర్ ను ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడికి తీసుకురాను. ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత తొలిసారి వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన ఈ సభ ముగించుకున్న తర్వాత ఇక్కడ మరొక ప్రైవేట్ కార్యక్రమం ఉంది, దాంట్లో కూడా పాల్గొన్న తర్వాత ఇక్కడ వరంగల్ పర్యటన ముగుస్తుంది. ఇది ప్రస్తుతం వరంగల్ కేటీఆర్ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. కావ్య, ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.